maximum torque condition. In this video we were going to discuss about the condition for having a maximum torque in the slip ring induction motor. Not a slip ring induction motor, any type of induction motor, right? So in general we will having some equation like this: torque is equals to K phi AC2 R2 divided by R2 square plus SX2 whole square. So ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇఫ్ యూ డిడెంట్ వాచ్ దట్ వీడియో ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో, రైట్? సో టు గెట్ మ్యాక్సిమం టార్క్ దీన్ని డెరివేట్ చేయాలంటారు. డెరివేట్ చేస్తే జీరోకి ఈక్వల్ చేయాలి. డెరివేట్ చేసి జీరోకి ఈక్వల్ చేస్తే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయని అంటారు. దాన్ని డెరివేట్ చేస్తే ఈ ఉన్న ఈక్వేషన్ డెరివేట్ చేస్తే యూ బై వి అనే ఫార్ములా సూట్ అవ్వద్దు అన్నమాట. సూట్ అవుతే దాన్ని మళ్ళీ కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఇదొక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే ఏదో ఇట్లా వచ్చి లాస్ట్కి మళ్ళీ ఇదేదో వచ్చి ఈజ్ ఈక్వల్స్ టు 0, మళ్ళీ ఇదొకటి వచ్చి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R2 స్క్వేర్ డివైడెడ్ బై X2 స్క్వేర్ అని వచ్చింది. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ R2 స్క్వేర్ డివైడెడ్ బై X2 స్క్వేర్, స్క్వేర్ రూట్ కట్ అయితే R2 డివైడెడ్ బై X2. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వట్లేదు. సో డెరివేట్ అయినాక ఇదంతా మ్యాథమెటికల్ పార్ట్, ఇది చూసుకుంటే కూడా అర్థమైపోతుంది. యూ బై విలో డెరివేటివ్ ఏం చేస్తున్నాను అనేది మాత్రం చూసుకోవాలి. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తున్నాను, ఎస్ ఉన్నప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకోవాలని. ఎస్ కాకుండా ఇంకేదైనా ఉంటే అన్ని కాన్స్టెంట్స్ అయిపోతాయి, రైట్? ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఒకటి డెరివేటివ్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తే 1 అవుద్ది. K5SC2R2 అనేది మిగిలిపోతుంది. ఇక్కడ K5SC2R2 ఇది ఎట్లా యూ బై వి ఫార్ములాని అంటే ఇది సాటిస్ఫై చేస్తుంది అనమాట. VDU అనేదాన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇదంతా చెప్పట్లేదు, ఇదంతా మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే S ఈజ్ ఈక్వల్స్ టు R2 డివైడెడ్ బై X2 అని అంటే నీకు ఏదో రెసిస్టెన్స్ ఉంది రోటార్లో, దానికి ఒక రియాక్టెన్స్ కూడా ఉంది. అంటే రేటెడ్ రెసిస్టెన్స్ ఏదో రియాక్టెన్స్ ఉంది రోటార్కి తగ్గట్టు. ఆ రెండింటిని డివైడ్ చేసినప్పుడు సో దానికి దీనికి రేషియో కనుక్కున్నప్పుడు ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఏంటిది అని అంటే మ్యాక్సిమం స్లిప్ వాల్యూ, అంటే పుల్ అవుట్ టార్క్ అన్నమాట. మనకు ఇండక్షన్ మోటార్లో కర్వ్ ఉంటుంది కదా, ఇది ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ అనుకుంటే ఇక్కడ స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక స్లిప్ ఉంటుంది కదా మ్యాక్సిమం టార్క్ దగ్గర, ఈ స్లిప్ వాల్యూ అనేది R2 బై X2 చేసావే అనుకోని మిషన్కి ఆ స్లిప్ వాల్యూ ఇక్కడ వస్తుందన్నమాట. మ్యాక్సిమం టార్క్ దగ్గర వచ్చే స్లిప్ వాల్యూ ఈ స్లిప్ వాల్యూ. సో ఇది చెప్పడానికి కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. ఈ రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇస్తారు మీకు, ఇది చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. కొందరు ఏం చేస్తారంటే K5SC2R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్ దీంతో డెరైవ్ చేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారు అని అంటే ఈ ఈక్వేషన్ ఉంటుంది AC2 స్క్వేర్ R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్. దీంట్లో కూడా దీన్ని కూడా నువ్వు స్లిప్తోనే డెరివేట్ చేస్తావు. అల్టిమేట్లీ నీకు ఏమొస్తుందంటే S ఈజ్ ఈక్వల్స్ టు R2 డివైడెడ్ బై X2 అనే ఈక్వేషన్ వస్తుంది. వాట్ ఎవర్ ద ఈక్వేషన్ యూ టేక్, వెదర్ ఇట్ ఈస్ AC2 స్క్వేర్ R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్ ఆర్ ఎల్స్ K5SC2R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్, రెండిట్లో ఏది తీసుకున్నా కూడా కండిషన్ అది. ఆ కండిషన్ దగ్గర నీకు మ్యాక్సిమం టార్క్ అనేది ఇండక్షన్ మోటార్లో జనరేట్ అవుతుంది. ఆ స్లిప్ని పుల్అవుట్ స్లిప్ అని కూడా అనుకోవచ్చు. ఆ స్లిప్పే లాస్ట్ ఇక ఆ టార్క్ దగ్గరనే నీకు లాస్ట్ పుల్అవుట్ టార్క్ అనేది జనరేట్ అవుతుంది. అంతకుమించి దాటిపోయింది అనుకోండి, నెక్స్ట్ నీ టార్క్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా టార్క్ అనేది.